తాడిపత్రి పిచ్ మరోసారి వేడెక్కింది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతోంది. తాడిపత్రి స్టేడియంలో చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము అంటూ తొడలగొట్టుకుంటున్నారు నేతలు. తనని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని కేతిరెడ్డి గొడవ చేస్తే పెద్దారెడ్డిపై కేసు పెట్టాలంటూ పెద్ద గొడవే చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పోలీస్ స్టేషన్ ముందే మంచం వేసుకుని పడుకున్నారు. కేతిరెడ్డిపై కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టారు. ఢీ అంటే ఢీ అన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా జేసీ ప్రభాకర్ రెడ్డి హల్చల్ చేశారు. ఉదయం రోడ్డుపై స్నానం చేసి నిరసన తెలిపారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ముందు కుర్చీ వేసుకుని కూర్చుని నిరసన తెలిపారు. వాళ్ళ ఇంట్లోకి పోయినా బెడ్రూమ్ లేక పోనేనా ఏం మాట్లాడదు రాజకీయ నాకు మాట్లా. అక్కడితో ఆగకుండా పోలీస్ స్టేషన్ ముందు ఏకంగా మంచం వేసుకున్నారు ప్రభాకర్ రెడ్డి. మంచంలో పడుకొని మరీ నిరసన తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి తాడిపత్రి నియోజకవర్గంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పెద్దారెడ్డిపై ఆయన అనుచరులపై కేసు పెట్టేంత వరకు పోలీస్ స్టేషన్ ముందు నుండి కదిలేది లేదని మంచంలోనే తిష్టవేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అంతకుముందు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా నిరసనకు యత్నించిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఎస్పీ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్యాక్షన్ చేస్తే తాను ఫ్రాక్చర్ చేస్తానన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన ఫ్రాక్షన్ చూపించినాడు. ఎన్నేళ్ళు 5 సంవత్సరాలు కౌన్సిలర్లు కొట్టినాడు, అందరినీ కొట్టినాడు, అంతా చేసినాడు. ఆయన మాటలేనండి అన్ని ఫ్రాక్షన్ మాటలే. వాళ్ళ ఇంట్లోకి పోయిన నా కొడుకుని వాళ్ళ బెడ్రూమ్ లేకపోనేనా ఏం మాట్లాడదు రాజకీయ నాకు మాటలా. నేను జగన్ కూడా చెప్తానా మళ్ళీ 3 ఏళ్ళు కొడతారా? అంతవరకు మేము ఊరుకున్నారు. మీరు చేసిన పని మేమే చేస్తే అనుకోండి. మన దగ్గర చెప్తున్నా, దయచేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి వాడు ఫ్రాక్షన్ చేస్తానటువంటి నేను ఫ్రాక్షన్ చేస్తానా. జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులతో చేయిస్తున్న దౌర్జన్యాలన్నింటికీ మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఆడపోయి ప్రభాకర్ మా ఇంటి దగ్గర సమీపంలో 100 మీటర్ల సమీపంలో కూర్చోబెట్టి కుర్చీ చేస్తాను. అతను తీసుకుండేది మోటార్ సైకిల్ ర్యాలీకి నడుచుకుంటూ వచ్చి నేను ఆ ఇంటి మీద దాడి చేస్తా, ఆ ఇంట్లోకి పోతా అని చెప్తాడంట. అయ్యా నువ్వు నా ఇంట్లోకి పో, ఇంకోసాటికి పో, నేను భయపడేవాని కాదు. నీకు స్వతంత్రం ఇచ్చిన నా ఇల్లు కావాలంటే పగలగొట్టుకో, ఏమన్నా చేసుకో, నా ఇంట్లో సొమ్ము ఏదన్నా ఉంటే తీసుకొని పో, నేను భయపడేవాని కాదు. జగనన్న ఆశీస్సులు ఉండేంత వరకు నేను తాడిపత్రిలోనే ఉంటా. కానీ చట్టం నుండి ఎవడు తప్పించుకోలేరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా టీడీపీ నేత సోమశేఖర్ నాయుడు ఫిర్యాదుతో పెద్దారెడ్డిపై కేసు నమోదు చేశారు తాడిపత్రి పోలీసులు.